ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలిసికొంటిని. దానికేదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమం చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును.